ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు సిట్ అధికారులు. ఈ సందర్భంగా చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఎంపీ కొండా తెలిపారు. ప్రభాకర్ రావుతో పాటు నిందితులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి నిజంగానే న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా జైలుకోవాలి. నిందితులు ఎవరు? సుబూత్ ఉందా? సుబూత్ ఎక్కడ ఎండ్ అవుతున్నది? ఇప్పటి వరకు ఉన్న సుబూత్ నాకు తెలిసినంత వరకు హోమ్ సెక్రటరీ దగ్గర ఎండ్ అవుతుంది. అది హోమ్ సెక్రటరీ నుంచి ప్రభాకర్ రావు కలెక్షన్. ఆ సుబూత్ ఎట్లా తీసుకొస్తారు? ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళతో సాధ్యం కాకుండా వేరే కేంద్ర ఏజెన్సీస్ను ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మేము తప్పనిసరి పార్లమెంట్లో లేస్తాం. ఈసారి ఎట్లా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ ఎస్పెషల్లీ అది కూడా ప్రాపర్ సుబూతుతోనే చేయవచ్చు. ఎంపీలకు ప్రత్యేకంగా 2019లో నేను ఎంపీ ఉన్నట్టు నేను ట్యాప్ చేసినప్పుడు తర్వాత అది ఎక్కడ ఆగిందంటే సుబూత్ ఎక్కడ ట్రైల్ ఎండ్స్ హియర్ అంటారు కదా, ట్రైల్ ఎండెడ్ అట్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే హోమ్ సెక్రటరీయే బై ద వే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఆర్డినరీ ఫోన్ కాల్స్, మన పెగాసిస్ వాట్సాప్ సిగ్నల్ కాదు, ఆ ట్యాపింగ్వే అవి. ఇంకా ఆ సుబూట్లు నాకు చూపెట్టలేదు వాళ్ళు. పెగాసిస్ కొన్నరా లేదా అని అడిగితే వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇంట్రాగేట్ చేస్తుంది, ఇవ్వలేదు. ఆ పెగాసిస్ గురించి మాట్లాడతలేను, వాట్సాప్ కాల్స్ గురించి మాట్లాడలేదు, సిగ్నల్ కాల్స్ గురించి, నార్మల్ ఫోన్స్ గురించే మాట్లాడుతున్నాను. సో ట్రైల్ ఎండ్స్ హియర్ అంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ దగ్గర, అక్కడి నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్షన్ చేయాలి. అది సుబూట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్స్లో కూడా సెంటెన్స్ చేయవచ్చా? ఇవన్నీ కూడా కోర్టులు చేరవాలి. కానీ ఇవి అయిపోయే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. ఈ ఓడగొట్టింది దరిద్రం అయితే పోయింది తెలంగాణ నుంచి, ఈ కుటుంబ పాలన అయితే పోయింది తెలంగాణ నుంచి. కానీ వీళ్లకు నిజమైన రేపు కూడా ఇటువంటి జరగొద్దు. ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్ వల్ల ఇట్లనే ఉంటాయి కుటుంబ పాలనను. ఇట్లాంటి ముందు కూడా జరగొద్దని ఇది వీళ్ళని కన్విక్షన్ వరకు ఆ లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద లాస్ట్ 2 లింక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా సతీమణి సంగీత గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఎందుకంటే నేను నా మీద కేసు పెట్టింది కదా, కేసు పెట్టినాక అది నాన్ బెయిలబుల్. అంటే నేను పోలీసు వాళ్ళని కొట్టి బట్టలు చెప్పి నా సొంత జైలు వేసుకుంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అయితే నేను ఇక్కడనే ఉన్నాను, నేను అరెస్ట్ చేస్తారా అని నేను చూస్తున్నాను. అయితే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ తోటి విపరీతమైన మెజార్టీతో గెలుస్తున్నా సరే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయలేదు.